కాంపౌండర్, నెక్స్ట్ పేషెంట్ ఎవరు? లోపలికి పంపించండి. అబ్బో, ఈ పేషెంట్ ఏంటి ఇంత రెట్రోగా ఉన్నాడు? మంచి రెట్రో ఫీల్ ఉంది. అరే, ప్రెజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అరే, హీరో క్యారెక్టరైజేషన్ అబ్బో, చాలా ఎపిసోడ్లు, చాలా వేరియేషన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇంత డిఫరెంట్ గా, ఇంత రెట్రోగా, ఇంత వేరియేషన్స్ ఉన్న పేషెంట్ కూడా సరిగ్గా ఆడలేదు అంటే దేర్ ఇస్ సమ్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఐఎమ్ సేయింగ్. వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఐఎమ్ సేయింగ్. ఒక్కసారి ఇనీషియల్ గా డయాగ్నైజ్ చేసి అసలు ఈ పేషెంట్ కి ఏమైంది, అసలు ఈ పేషెంట్ కి అవసరం లేని విషయాలు ఏంటి, అవసరం లేని పార్ట్స్ ఏంటి అనేది స్టడీ చేసి తీసి ఇస్త్రీ అవతల పడేద్దాం అనమాట. చాలా అన్వాంటెడ్ స్టఫ్ ఉంది. ఆ స్టఫ్ మొత్తాన్ని పార్ట్లుగా ఒక్కటొక్కటిగా తీసి అవతల పడేద్దాం డిసైడ్ అయిన అనమాట. ఆ నభా ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ ఢిల్లీ వాళ్ళ సాంగ్ కావాలంటే టైటిల్స్ లోనో ఎక్కడో చోట వాడుకుంటూ ఆ నభా ఎపిసోడ్ ని సింపుల్ గా అలా తీసి అలా పడేచ్చు అనమాట. మనకి ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్ అవసరం లేదు, ఒక ఇద్దరు హీరోయిన్లు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా సర్దుకొని వాడుకోవచ్చు అనమాట. మన డిస్కో రాజా సన్, ఆ సన్ను కోసం వెతుక్కునే ఫ్యామిలీ, మళ్ళీ ఆ సన్నుకు ఒక బ్రదరు, ఆ బ్రదరు డబ్బులు కొట్టేయటాలు, నరేష్ ఆ బ్రదర్ ని ఎత్తుక్కోటాలు, మళ్ళీ డిస్కో రాజా కొడుకు వాసు ఏమయ్యాడు అని ఎత్తుక్కోటాలు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని సింపుల్ గా చించేసి ముక్కలుగా అలా పడిచ్చారు అనమాట. ఇంకా ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో రివీలింగ్ ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ ని కూడా సింపుల్ గా మనం సైడ్ చేసి పక్కన పడేచ్చు అనమాట. ఆ పార్ట్ ని కూడా మనం కొంచెం మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏదైతే ఉందో, ఆ సునీల్ ట్విస్ట్, సునీల్ చాత లాంటి యాక్టింగ్ చేపించడాలు అవన్నీ మై గాడ్ వెరీ హెడేక్ లైక్ లీవ్ ఇట్ మ్యాన్ లీవ్ ఇట్. ఆ తర్వాత క్లైమాక్స్ ని కూడా మనం కొంచెం డిఫరెంట్ గా హ్యాండిల్ చేయబోతున్నాం కాబట్టి ఆ క్లైమాక్స్ వేరియేషన్స్ ను కూడా చించేసి అవతల పడేస్తే ఈ స్క్రిప్ట్ కొంచెం నీట్ గా క్లీన్ గా ఉంటది అనమాట. కొంచెం లైట్ గా కూడా ఉంటది, సింగిల్ పాయింట్ ఎజెండా లాగా ఉంటది ఈ స్క్రిప్ట్. ఇప్పుడు లైట్ గా ఉన్న ఈ డిస్కో రాజా సింగిల్ పాయింట్ ఎజెండాలో వెళ్లాల్సిన స్టోరీకి ప్రిస్క్రిప్షన్ ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ అవడం ఎలా అయితే చూపించారో అలాగే స్టార్ట్ అవచ్చు అనమాట. ఐస్లాండ్ ఎపిసోడ్స్ కానీ, దాని తర్వాత రవితేజ దొరకడం కానీ, అండ్ ఆ సోషల్ ఎక్స్పెరిమెంట్ రవితేజ మీద చేయటం కానీ, ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా రవితేజ మళ్ళీ బతకడం కానీ, తను ఎవరు, తనకి ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్న ప్రయత్నం చేయడం కానీ, తన దగ్గర ఒక బ్యాగ్ ఉండడం, ఆ బ్యాగ్ ని మన వెన్నెల కిషోర్ జాగ్రత్తగా పక్కన పెట్టడం, ఇవన్నిటిని మనం ఈ సినిమాలో చూపించినట్టే చూపించవచ్చు అనమాట. ప్యారలల్ గా రవితేజ ఫ్యామిలీ ఒకళ్ళు ఉన్నారు, రవితేజ కోసం ఎవరో వెతుక్కుంటున్నారు, వాసు అని చెప్పి తిరుగుతున్నారు. ఇలాంటివన్నీ మనం చూపించాల్సిన అవసరం లేదు, అవన్నీ కట్ అనమాట. సో మనకు ఆ స్కోప్ అంతా ఆ ఢిల్లీ వాళ్ళ సాంగ్ కానీ, ఆ నభా ఎపిసోడ్స్ కానీ, ఆ స్కోప్ మొత్తాన్ని మన రవితేజ అసలు లెగిసిన తర్వాత, మళ్ళీ అలైవ్ అయిన తర్వాత అసలు ఏం చేస్తున్నాడు, అసలు ఎలా అడ్జస్ట్ అవుతున్నాడు అన్న కైండ్ ఆఫ్ సీన్స్ తో ఫిల్ చేసి, మన రవితేజకి, వెన్నెల కిషోర్ కి, ఇంకొక హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికి మంచి కామెడీ పెట్టుకుంటూ ఫస్ట్ హాఫ్ ని కొంచెం జాగ్రత్తగా అలా స్టోరీ నడుపుకుంటూ ఇక్కడ చాప్టర్ సేతుని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. చాప్టర్ సేతుని ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఈ సినిమాలో చూపించినట్టే చాలా పవర్ఫుల్ గా సేతుని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సేతు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత సేతుకి ఒక కాల్ రావాలి, అండ్ మనకి వీడు దొరికాడు అని చెప్పి రామ్ కి దొరికినట్టు మనం ఆ సీన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. సో రామ్ కి ఏ బార్ లో అయితే ఉంటాడో ఆ బార్ లో మన రామ్ కి వెతుక్కుంటూ సేతు వెళ్తాడు, అండ్ రామ్ కి అండ్ సేతు మాట్లాడుకోబోతున్నారు, ఆర్ రామ్ కి వెతుక్కుంటూ సేతు వెళ్ళబోతున్నాడు అన్న ఈ కైండ్ ఆఫ్ టైం ఫ్రేమ్ మధ్యలో మన రవితేజ తను ఎవరో తెలుసుకుందాం అని చెప్పి వెళ్ళి ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో వాడిని కొట్టడం, అక్కడ ఉన్న కెమెరాస్ మన రవితేజని క్యాప్చర్ చేయడం. ఎప్పుడైతే రామ్ కి అండ్ మన సేతు మాట్లాడుకుంటుంటారో సేమ్ ఓల్డ్ సీన్, ఈ సినిమాలో ఉన్న సీనే ఆ మ్యూజిక్ ప్లే చేయాలి, అండ్ ఆ మ్యూజిక్ వినగానే ఆ రెట్రో కైండ్ ఆఫ్ డిస్కో రాజా మ్యూజిక్, మన సేతులో ఫియర్ ఉండాలి. బట్ సేతు ఆ ఫియర్ ఫీల్ అవుతున్నప్పుడు రామ్ కి కొంచెం భారీ డైలాగులు కొట్టాలన్నమాట. వాడు చనిపోయినా కూడా వాడు క్రియేట్ చేసిన భయం నీలో ఇంకా ఉందిరా అని చెప్పి కొంచెం నవ్వుకుంటూ ఉండాలి. అండ్ రామ్ కి చంపుతాం కదా అని చెప్పి కరెక్ట్ గా ట్రిగర్ నొక్కే టైంలో పక్క నుంచి ఎవరైనా వచ్చి బాస్ ఒకసారి చూడండి అని చెప్పి ఆ వీడియోని చూపించాలన్నమాట. యంగ్ రవితేజాన్ని చూసిన మన సేతు డిస్కో రాజా కొడుకు బతికే ఉన్నాడా అన్న కైండ్ ఆఫ్ ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అండ్ రామ్ కి కూడా అదే టైంలో డిస్కో రాజా కొడుకు బతికే ఉన్నాడు అని తెలిసి రామ్ కి కూడా చాలా ఎక్సైట్ అవ్వాలి. అక్కడ నుంచి రామ్ కి ఎలా అయినా సరే దమ్కి ఇచ్చి పారిపోయినట్టు మనం చూపించి డిస్కో రాజా కొడుకు బతికే ఉన్నాడు అని చెప్పి మన సేతు ఇంకొక డాన్ కి ఫోన్ చేస్తాడనమాట. ఆ డాన్ ని మనం రివీల్ చేయకుండా ఫోన్ లో జాగ్రత్తగా
అసలు ఆ ఛాన్సే లేదు, నేను ఎప్పుడో చంపేశాను వాడిని అన్నప్పటికీ మరి వీడియో ఏంటో చూడని చెప్పి వీడియో పంపిస్తే ఆ డాన్ కూడా ఆ వీడియోని సెల్ ఫోన్ యాంగిల్లో చూసి ఆ డాన్ కూడా వాడిని ఎలా అయినా సరే చంపేయండి లేకపోతే మనకి డేంజర్ అని చెప్పి సేతుకి చెప్పినట్టు సేతు అప్పుడు విలన్స్ ని పంపించి మన రవితేజని చంపమని చెప్పినట్టు ఆ సీన్ ని ఎస్టాబ్లిష్ చేసి రవితేజని చంపడానికి విలన్స్ వెళ్ళినట్టు ఆ విలన్స్ రవితేజని చంపుతున్న టైంలో మీరు ఎవరు, అసలు ఏం జరుగుతుంది, మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అన్న కన్ఫ్యూజన్ లో రవితేజ ఎస్కేప్ అవుతున్నట్టు ఆ టైంలో రామ్ కి వెళ్లి రవితేజని సేవ్ చేసి ఒక దగ్గరికి తీసుకెళ్లి అసలు నువ్వు ఎవరో తెలుసా, మీ నాన్న ఎవరో తెలుసా, మీ నాన్నకి సేతు చేసిన అన్యాయం ఏంటో తెలుసా అన్ని కొన్ని భారీ డైలాగులతో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓపెన్ చేసి ఫ్రీకౌట్ బిట్ ఏదైతే ఉందో, ఫ్రీకౌట్ సీన్ ఏదైతే ఉందో ఈ సినిమాలో రవితేజ మ్యూజిక్ వినడం, గన్ పేల్చడం అవన్నిటిని ఆ సీన్ ని సేమ్ టు సేమ్ సీన్ ని ఎస్టాబ్లిష్ చేసి ఐ లవ్ ఫ్రికిన్ ఫియర్ ఇన్ యువర్ ఐస్ అని గన్ షూట్ చేసినప్పుడు చాప్టర్ డిస్కో రాజా బిగిన్స్ అని చెప్పి మనం ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు అనమాట. సో సెకండ్ హాఫ్ లోకి వచ్చే ఆడియన్స్ కి అసలు సేతు మాట్లాడిన డాన్ ఎవరు, అసలు డిస్కో రాజాకి ఏమైంది, అసలు వాట్ హ్యాపెండ్, డిస్కో రాజా కొడుకు ఎలా బతుకున్నాడు అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అన్నిటితో సెకండ్ హాఫ్ లోకి వాళ్ళని ఎంటర్ చేపించి ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ లో యాక్చువల్ గా రవితేజ రెట్రో కైండ్ ఆఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఆయన గెటప్ ఏదైతే ఉందో, బ్యాంక్ రాబరీ సీన్స్ ఏవైతే ఉన్నాయో, మన రవితేజకి రెట్రో కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన సునీల్ కానీ రామ్ కి కానీ వీళ్ళందరూ రెట్రో కైండ్ ఆఫ్ గెటప్స్ ఏవైతే ఉంటాయో ఈ సీన్స్ అన్నిటినీ హ్యాపీగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రవితేజ అనే ఒక ఉమెనైజర్ లాగా కాకుండా ఒక మంచి రెట్రో కైండ్ ఆఫ్ డాన్ లాగా మ్యూజిక్ వింటూ తన చేయాలనుకుంటున్న పనులను చేసే ఒక రెట్రో డాన్ లాగా చూపిస్తూ చాప్టర్ సేతుని మనం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. సేతుని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సేతు అండ్ మన రవితేజ డిస్కో రాజాకి మంచి కన్ఫ్రంటేషన్ సీన్స్ పెట్టాలి అండ్ వీళ్ళిద్దరి మధ్యలో హేమా హేమీగా నువ్వా నేనా అన్న కైండ్ ఆఫ్ సీన్స్, ఎత్తులు పై ఎత్తులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవటాలు, ఇలాంటి సీన్స్ అన్ని పెట్టుకుంటూ మనకి సెకండ్ హాఫ్ లో సెకండ్ రవితేజ క్యారెక్టర్ అసలు లేనే లేదు కాబట్టి మన ప్రిస్క్రిప్షన్ లో ఆ గోవా ఎపిసోడ్ లో అన్ని తీసి అవతల పడేసాం కాబట్టి మనకి స్కోప్ ఎక్కువగా ఉంది. సో ఆ స్కోప్ ని వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పవర్ఫుల్ కన్ఫ్రంటేషన్ సీన్స్ కి వాడుకుంటూ మధ్యలో హెలెన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి మన రవితేజకి హెలెన్ కి మంచి లవ్ స్టోరీ నడిపిస్తూ సునీల్ అండ్ అదర్ కామెడియన్స్ తో మంచి కామెడీ చేపిస్తూ సెకండ్ హాఫ్ ని కొంచెం సరదాగా నడుపుతూ మొత్తానికి సేతుని మన డిస్కో రాజా పోలీసులకు పట్టించాడు. సో సేతు డిస్కో రాజా మీద పగబట్టాడు అన్న కైండ్ ఆఫ్ సీన్ ని కొంచెం స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి సో సేతు జైలుకి వెళ్తున్న టైంలో డిస్కో రాజా హెలెన్ ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడం, హెలెన్ కోసం తను మారిపోవడం, ఈ సీన్స్ అన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ హెలెన్ అండ్ డిస్కో రాజా హ్యాపీగా ఉన్నారు అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ సేతు జైల్లోంచి బయటికి రావడం, జైల్లోంచి బయటికి రాగానే గివప్ ఇచ్చేసిన మన రవితేజ డిస్కో రాజా గ్యాంగ్ మొత్తాన్ని ఒకరినొకరిని చంపడం, ఆ చంపడంలో భాగంగానే సునీల్ ని కూడా చంపడం అండ్ వేరే ఫ్రెండ్స్ అందరినీ కూడా చంపడం, ఆ సీన్స్ అన్ని మనం చూపించుకుంటూ సో ఫైనల్ గా సేతు జైల్లోంచి బయటకు వచ్చాడు, తన మీద తన ఫ్యామిలీ మీద అటాక్ చేయబోతున్నాడు, తన ప్రెగ్నెంట్ వైఫ్ మీద అటాక్ చేయబోతున్నాడు అని చెప్పి రామ్ కి మన డిస్కో రాజాకి చెప్పినప్పుడు వీళ్ళందరూ కలిసి ఎస్కేప్ అవుతున్న టైంలో మన సేతు అటాక్ చేసినట్టు చూపిస్తాం అనమాట. సో ఆ అటాక్ లో రవితేజ కొంచెం ఇంజూర్ అయినట్టు, రవితేజ ఆల్మోస్ట్ చనిపోయినట్టు మన రామ్ కి చూపించి అక్కడ రవితేజ డిస్కో రాజా చనిపోయాడు అండ్ హెలెన్ తప్పించుకుంది. సో హెలెన్ కొడుక్కి ఏమైంది, అసలు ఏం జరిగింది అన్న కైండ్ ఆఫ్ ఓపెన్ క్వశ్చన్ మార్క్ లో మనం ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ బ్యాక్ ఇక్కడికి ప్రెసెంట్ లోకి వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన వెంటనే రవితేజ తన నాన్నని చంపిన సేతుని ఎలా అయినా చంపాలని ఫిక్స్ అవడం, రామ్ కి అండ్ రవితేజ సేతుని వెతుక్కుంటూ వెళ్ళడం, అదే టైంలో సేతు ఆ బిగ్ డాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అసలు ఆ బిగ్ డాన్ క్యారెక్టర్ మనం ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి ఆ బిగ్ డాన్ ఈ రవితేజకి సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళని తీసుకురండి అని చెప్తే ఆ డాక్టర్స్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆ డాక్టర్స్ ని తీసుకొస్తున్నట్టు కొన్ని సీన్స్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళిద్దరిని అటాక్ చేయడానికి మన రవితేజ అండ్ రామ్ కి వచ్చినప్పుడు రవితేజ అండ్ రామ్ కి ఆల్మోస్ట్ సేతుని చంపేస్తున్నారు అన్న టైంలో వెనకాల నుంచి ఆ డాన్ ఎవరైతే ఉన్నాడో మన రామ్ కి చంపేయాలన్నమాట అండ్ రవితేజను కూడా షూట్ చేసినట్టు ఇంజూర్ చేసినట్టు చూపించవచ్చు. అండ్ దట్ ఈస్ వన్ వీ కెన్ రివీల్ సునీల్స్ క్యారెక్టర్. అండ్ సునీల్ చనిపోలేదు, సునీల్ ఒక విలన్ అన్న క్యారెక్టర్ ని మనం కొంచెం ఆడియన్స్ కి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మనం ఫస్ట్ షాక్ ఇవ్వచ్చు. రవితేజని బంధించిన తర్వాత సునీల్ మన సేతుకి యాక్చువల్ గా నేను హెలెన్ ని చంపడానికి ప్రయత్నించాను అండ్ ఆమె చనిపోయిందని అనుకున్నాను, కాకపోతే మొత్తానికి ఎలాగో అలాగా వీడు బతికే ఉన్నాడు అనమాట, డిస్కో రాజా కొడుకు, సో వీడు మన మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు అనమాట అని చెప్పి ఆ సీన్ ని మనం ఎస్టాబ్లిష్ చేసి అసలు వీడికి ఆ డాక్టర్స్ కి సంబంధం ఏంటి అని చెప్పి ఆ డాక్టర్స్ వచ్చిన టైంలో ఆ డాక్టర్స్ దగ్గర ఆ బ్యాగ్ ఉండడం, ఆ బ్యాగ్ లో ఒక సీడీ ఉండడం, ఆ సీడీని ఒకసారి ప్లే చేయమని చెప్పడం, ఆ మ్యూజిక్ లౌడ్ గా ప్లే అవుతుంటే అసలు ఈ డిస్కో రాజా మ్యూజిక్ సంబంధించిన సీడీ మీ దగ్గర ఎందుకుంది, అసలు మీకు వీడికి సంబంధం ఏంటి అని చెప్పి మన సునీల్ అండ్ సేతు డాక్టర్స్ ని అడగడం, అప్పుడు వీ హ్యావ్ టు రివీల్ ద మెయిన్ ప్లాట్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ అనమాట.
అది డాక్టర్స్ ఒక సైడ్ నుంచి చాలా క్లియర్ గా 35 ఇయర్స్ ఫ్రీజ్ అయిపోయిన బాడీ మాకు దొరికింది, ఆయన్ని మేము ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా వెనక్కి తీసుకొచ్చాం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం. అదే టైంలో రవితేజ ఈ మ్యూజిక్ వింటూ తనే డిస్కో రాజా అని రియలైజ్ అయ్యి ఒక్కసారిగా అందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేయడం. సో ఈ అటాక్ జరిగే టైంలో మన సేతు అండ్ సునీల్ డిస్కో రాజానే బతుకున్నాడు, సో డిస్కో రాజా కొడుకు కాదు వాడు, మరి డిస్కో రాజా కొడుకు ఏమైనట్టు అన్న కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక కన్ఫ్రంటేషన్ క్రియేట్ చేసి మొత్తానికి సేతు సునీల్ ని చంపేసినట్టు అక్కడ సీన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. దాని తర్వాత సేతుకి మన డిస్కో రాజాకి ఫైనల్ ఫైట్ పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మంచి ఫైట్ ని ఎస్టాబ్లిష్ చేసి మొత్తానికి డిస్కో రాజా సేతుని చంపేసినట్టు అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సేతు అండ్ సునీల్ వీళ్ళిద్దరూ చనిపోయారు, డిస్కో రాజా ఈజ్ బ్యాక్ అగైన్. కాబట్టి డిస్కో రాజా కొడుకు ఏమయ్యాడు, డిస్కో రాజా కొడుకు అసలు ఉన్నాడా లేదా, పారిపోయాడా, బతుకున్నాడా, చనిపోయాడా అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ని మనం ఓపెన్ చేసి డిస్కో రాజా ఒక్కసారిగా గట్టిగా నవ్వి చనిపోయిన సునీల్ ని సేతుని వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఆ ఎక్స్పెరిమెంట్ బౌల్స్ లో పెట్టినట్టు చూపించి అక్కడ ద గేమ్ బిగిన్స్ నౌ అన్నట్టు, లేకపోతే ఇంకా ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ తో మనం సెకండ్ పార్ట్ డిస్కో రాజా అసలు నెక్స్ట్ ఏం చేస్తాడు, కొడుకు గురించి ఎలా తెలుసుకుంటాడు, డిస్కో రాజాకి కొడుకు ఉన్నాడా లేకపోతే ఏమయ్యాడు అన్న కైండ్ ఆఫ్ ఓపెన్ క్వశ్చన్ మార్క్ లో ఆడియన్స్ ని మనం ఇంటికి పంపించవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే సీక్వెల్ ఉండాలి ఒక సినిమాకి అంటే ఆ సీక్వెల్ కి ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మన సీక్వెల్ కి స్ట్రాంగ్ రీజనింగ్, అసలు డిస్కో రాజాకి కొడుకు ఉన్నాడా లేదా, అసలు డిస్కో రాజాకి ఒకవేళ కొడుకు ఉంటే వాడు ఏం చేస్తున్నాడు, అండ్ డిస్కో రాజా ఇప్పుడు వాళ్ళ కొడుకుని కనుక్కోవడానికి ఎలా ప్రయత్నిస్తాడు అనేది మనం సెకండ్ ప్లాట్ లో భాగంగా ఓపెన్ చేసుకొని మొత్తానికి ఈ సినిమాని అలా ఎండ్ చేస్తే ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింగిల్ పాయింట్ ఎజెండాలో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా మెయిన్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ రవితేజనే డిస్కో రాజా అని చెప్పి రియలైజ్ అవడం, రవితేజ 35 ఇయర్స్ వరకు ఐస్ లో ఉండిపోయాడని చెప్పడాన్ని క్లైమాక్స్ పార్ట్ లాగా పెట్టుకొని ఆ క్లైమాక్స్ షాక్ లో భాగంగా ఈ ప్లాట్ ని మనం ఆడియన్స్ కి రివీల్ చేస్తుంటే మూవీ మొత్తం కొంచెం యాంగ్జైటీగా ఎక్సైటెడ్ గా చూస్తూ ఆడియన్స్ కూర్చునే వాళ్ళు అనేది మా ప్రిస్క్రిప్షన్ అన్నమాట. సో మొత్తానికి ఈ ప్రిస్క్రిప్షన్ వాడితేనే ఈ పేషెంట్ చాలా హెల్తీగా ఉంటాడు, ఈ ప్రిస్క్రిప్షన్ వాడలేదు కాబట్టి ఈ పేషెంట్ హెల్త్ కి ప్రాబ్లం వచ్చిందని చెప్పడం మా ఉద్దేశం కానే కాదు. సో మొత్తానికి డిస్కో రాజా అన్న పేషెంట్ కి మేము స్టడీ చేసి డయాగ్నైజ్ చేసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇదనమాట. సో అదనమాట సంగతి. బాబారే ఆ నెక్స్ట్ పేషెంట్ ఎవరో, మా నెక్స్ట్ పేషెంట్ లోపల రమ్మనండి.